హాయ్ ఎవ్రీవన్. టుడే టాపిక్ ఏంటంటే వెబ్ టెక్నాలజీలో జావా స్క్రిప్ట్ అండి. యూనిట్ 1 HTML గురించి డిస్కస్ చేసుకున్నామండి. యూనిట్ 3 యూనిట్ 2 CSS గురించి డిస్కస్ చేసుకున్నాము. మరి యూనిట్ 3 కాన్సెప్ట్ ఏంటంటే జావా స్క్రిప్ట్ సార్. సో మనం ప్రీవియస్ ఇయర్ అంటే సెకండ్ సెమిస్టర్లో మీకు థర్డ్ సెమిస్టర్లో జావా వస్తుందండి. ఆ జావా వచ్చినప్పుడు మనం జావా గురించి తెలుసుకుంటాం. సో దాని రిలేటెడ్గా HTMLని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్. అసలు జావా అంటే ఏంటి సార్? జావా అన్నది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఆ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను ఉపయోగించుకుని మనం ఈ HTML లాంగ్వేజ్ను కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ HTML లాంగ్వేజ్ ఎలా ఉపయోగిస్తామంటే స్క్రిప్ట్ అనే లాంగ్వేజ్ ద్వారా ఉపయోగించుకుని సేమ్ జావాలో ఏవైతే కంటెంట్స్ ఉపయోగిస్తామో, జావాలో ఏవైతే టాపిక్స్ మనం డిస్కస్ చేసామో ఆ టాపిక్స్ కొన్ని మేజర్ టాపిక్స్ని యూజ్ చేసుకుంటూ మన జావా స్క్రిప్ట్ అనే కాన్సెప్ట్ ద్వారా HTMLని మన డాక్యుమెంట్స్ వెబ్ పేజెస్ కంటే క్రియేట్ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ అనే లాంగ్వేజ్ నేమ్ పెట్టారండి దీని నుంచి మనం HTML వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడం, దాన్ని సర్వర్కి యాడ్ చేయడం కానీ, లేకపోతే బ్రౌజర్కి మనం చెక్ చేసుకోవడం కానీ, లేకపోతే ఒక అప్లికేషన్ ఫామ్ తయారు చేయడం కానీ, ఇవన్నీ కూడా దేని నుంచి చేస్తాం సార్ అంటే జావా స్క్రిప్ట్ అనే లాంగ్వేజ్ సార్. అంటే జావా స్క్రిప్ట్ అనే లాంగ్వేజ్ అంటే మనకి కొత్తగా ఏమి ఉండదండి. సో ఆటోమేటిక్గా మనం HTML ట్యాగ్స్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తాము, CSS స్టైల్స్ ఇవన్నీ ఉపయోగిస్తాము. దాంతోపాటుగా ఎక్స్ట్రా ఏం యాడ్ చేస్తాం సార్ అంటే మనం ఈ జావా స్క్రిప్ట్ని యాడ్ చేసుకుంటూ ఉంటామండి. అంటే జావా స్క్రిప్ట్ అనే పదాన్ని యూజ్ చేసుకుంటూ దీనికి యొక్క సింటాక్స్ పరంగా దీన్ని ఏ విధంగా రాయాలో దాని ట్యాగ్స్ కానీ లేకపోతే దాన్ని ఉపయోగించే సింటాక్స్ని ఏ విధంగా ఉపయోగిస్తామో ఆ సింటాక్స్ పరంగా మనం ప్రోగ్రామ్స్ రాయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వెబ్ పేజెస్కి లింక్ అవుతాయి, లేకపోతే సర్వర్స్లో కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ మనకి ఏ విధంగా రన్ అవుతుందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్, జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్ డైనమిక్ కంప్యూటర్ లాంగ్వేజ్. జావా స్క్రిప్ట్ అన్నది ఎవరు యూజ్ చేస్తారు సార్ అంటే ఎక్కువ క్లయింట్ సైడ్ డైనమిక్ కంప్యూటర్ లాంగ్వేజ్ అండి. అంటే HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్తాం HTML అంటేని. సో అందులో జావా స్క్రిప్ట్ అనే కాన్సెప్ట్లో వచ్చినప్పటికీ క్లయింట్ సైడ్ రిప్రజెంటేషన్ సార్. అంటే క్లయింట్ సైడ్ ఎందుకు చెప్తున్నాం సార్ అంటే క్లయింట్ సైడ్ అంటే ఎందుకు సార్ అంటే నీకు ఏ రిక్వైర్మెంట్ కావాలన్నది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందండి, క్లయింట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. నీకు ఒక అప్లికేషన్ ఫామ్ తయారు చేయాలి అనుకుంటున్నావు, ఒక అప్లికేషన్ ఫామ్ తయారు చేయాలంటే దాంట్లో రిక్వైర్మెంట్స్ అప్లికేషన్ ఫామ్ అడగదు కదా, నువ్వు ఏదైతే రిక్వైర్మెంట్స్ ఇచ్చావో అవన్నీ తయారు చేస్తే అప్లికేషన్ ఫామ్ అవుతుంది. అంటే ఎవరి మీద డిపెండ్ అవుతుంది, క్లయింట్ మీదే డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తాను సార్, ఫస్ట్ నేమ్ ఇస్తాము, లాస్ట్ నేమ్ ఇస్తాము, ఫాదర్ నేమ్ ఇస్తాము, మదర్ నేమ్ ఇస్తాము, అండ్ మొబైల్ నెంబర్, ఇంటర్మీడియట్ గ్రూప్, ఇంటర్మీడియట్ పర్సంటేజ్ అండ్ ఇంటర్మీడియట్ కాలేజ్, సో డిగ్రీ ఇంట్రెస్టెడ్ గ్రూప్ అండ్ సిగ్నేచర్, అడ్రస్, ఇలాగా ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మనం జాయినింగ్ అప్పుడు ఇస్తాం సార్. అంటే ఇవన్నీ ఎవరి రిక్వైర్మెంట్స్ సార్? ఇది కాలేజ్ ఏదైతే అప్లై చేస్తారో కాలేజ్లోకి రిక్వైర్మెంట్స్. సో ఇందులో అప్లికేషన్స్లో కంపల్సరీగా ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్ ఇవ్వాలి అనేది రూల్ ఏం లేదు, లేకపోతే మదర్ నేమ్ ఇవ్వాలన్న రూల్ ఏమీ లేదు, అడ్రస్ ఇవ్వాలన్న రూల్ లేదు సార్. కేవలం నీ యొక్క రిక్వైర్మెంట్ పెట్టి నీకు కావాల్సినవన్నీ కూడా నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. అంటే ఎవరి మీద డిపెండ్ అయినట్టు, ఎవడైతే తయారు చేస్తాడో అక్కడ వాడి మీద డిపెండ్ అయినట్టు. సో మరి కంప్యూటర్ పరంగా ఎవరు తయారు చేస్తారో వాళ్ళని అనలేం కాబట్టి వాడిని ఏమంటామంటే క్లయింట్ అంటామండి. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ మీదే ప్రతి ప్రోగ్రామ్ డిపెండ్ అయి ఉంటుంది. ఇవాళ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ మనం ఆన్లైన్లో చూస్తూ ఉన్నాం. అన్ని వెబ్సైట్స్ ఒకేలా ఉంటాయండి, ఉండవు. ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క రకమైన థీరీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అన్ని వెబ్సైట్స్ ఒకలా ఉండవు కదండి, డిఫరెంట్. ఇప్పుడు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం యూజ్ చేసే గూగుల్ పే, ఫోన్పే రెండు ఉంటాయండి. సో యూజ్ చేసే రెండు కాన్సెప్ట్లో ఒకటే సార్. ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్ ఎవరైనా మనకి సెండ్ చేయడం, మనం ఎవరికైనా సెండ్ చేయడం, లేకపోతే ఎవరైనా మనకు రిసీవ్ చేయడమే జరుగుతుంది. కానీ దాని యొక్క సింబల్స్, ఐకాన్స్ వేరు, లేకపోతే దాంట్లో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్ వేరు, కానీ ప్రాసెస్ అయితే ఒకటి. ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్తో తయారు చేస్తాం, కానీ కంటెంట్ ఒకటే. కానీ ఇలాగా ఎవరి రిక్వైర్మెంట్ జరుగుతుందంటే క్లయింట్ సైడ్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ అనే దాని పదం మాట్లాడుకున్నప్పుడు జావా స్క్రిప్ట్ అన్నది క్లయింట్ సైడ్ డైనమిక్ కంప్యూటర్ లాంగ్వేజ్ అంటేనండి. అంటే ఇదంతా కూడా ఎవరి మీద డిపెండ్ అవుతుంది, జావా స్క్రిప్ట్ అన్నది క్లయింట్ సైడ్ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాడి మీదే డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, యూజింగ్ జావా స్క్రిప్ట్ వీ కెన్ క్రియేట్ డైనమిక్ వెబ్ పేజెస్. సార్ జావా స్క్రిప్ట్ ఉపయోగించడం వల్ల మనకి ఏం క్రియేట్ అవుతుంది సార్ అంటే నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేవి క్రియేట్ అవుతుంది. ఇట్ ఈస్ అన్ ఇంటరప్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్యాపబిలిటీస్. ఇట్ ఈస్ అన్ ఇంటరప్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఏం చెప్తానంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్యాపబిలిటీస్ అని చెప్తానండి.
సార్ ఆల్రెడీ నేను ఇక్కడ ఫస్ట్లో నేను జావా స్క్రిప్ట్లో ఫస్ట్ జావా గురించి చెప్పాను సార్. జావా అంటేనే ఓపి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాను సార్. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మెథడ్స్ని అన్ని కూడా మనం క్రియేట్ చేసుకుంటాం. ఎలా క్రియేట్ చేస్తాం సార్? ఓన్గా క్రియేట్ చేస్తాం. అదే సి లాంగ్వేజ్లో అయితే సి లాంగ్వేజ్లో జరిగే ప్రాసెస్ ఏంటి సార్? మీరు ఏదైనా స్ట్రక్చర్ పరంగా ఫాలో అవ్వాలి. అక్కడ మీకు ఓన్గా క్రియేట్ చేయడానికి ఏమి ఉండదు. ఆ స్ట్రక్చర్లో మీరు తీసుకున్న సింటాక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ జావాలో కాదు కదా సార్, మీరు ఓన్గా మెథడ్స్ని క్రియేట్ చేయొచ్చు, ఆబ్జెక్ట్స్ మెథడ్ క్రియేట్ చేయొచ్చు. సో అందుకే చెప్తాను సార్, ఇట్ ఈస్ జావా. మనం దాని రిలేటెడ్ జావా స్క్రిప్ట్ అని మాట్లాడుకున్నాం కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్యాపబిలిటీస్ అండి. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్యాపబిలిటీస్ అంటే మెథడ్స్, ఫంక్షన్స్, యారేస్ ఇవన్నీ కూడా ఇందులో ఇంప్లిమెంట్ అవుతాయి. కాబట్టి మనం జావా స్క్రిప్ట్ని ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద కూడా మాట్లాడుకుంటాం. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ వాజ్ ఫస్ట్ నౌన్ యాజ్ లైవ్ స్క్రిప్ట్ అండి. జావా స్క్రిప్ట్ని ఫస్ట్ ఎలా పిలిచేవారు అంటే లైవ్ స్క్రిప్ట్ అనే నేమ్తో పిలిచేవారు. ఫస్ట్ లైవ్ స్క్రిప్ట్ అని దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత జావా ఇంప్లిమెంట్ అయిన తర్వాత దీన్ని జావా స్క్రిప్ట్ కింద మార్చారు. ద ప్రోగ్రామర్స్ ఇన్ జావా స్క్రిప్ట్స్ ఆర్ కాల్డ్ స్క్రిప్ట్. మనం HTML రాస్తాం చూడండి. మనం HTML రాసినప్పుడు HTML బాడీ హెడ్ టైటిల్ పెట్టేసి మనం దానికి సింటాక్స్ పరంగా రాసుకున్నాం. ఫస్ట్ ఫండమెంటల్గా ప్రోగ్రామ్ రాసినప్పుడు. తర్వాత మనం CSS కాన్సెప్ట్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ రాసినప్పుడు స్టైల్ అనే పదం హెడ్లో ఒక స్టైల్ అని తీసుకుని మనం ప్రోగ్రామ్స్ రాయడం జరిగింది. అంటే CSS కాన్సెప్ట్ ఉపయోగించుకుని స్టైల్ అనే పదాన్ని ఉపయోగించుకుని రాసుకోవడం జరిగింది. మరి స్క్రిప్ట్ సంబంధించిన ప్రోగ్రామ్ రాసినప్పుడు మనం ఏ కాన్సెప్ట్ మీద చేస్తాం సార్ అంటే ఖచ్చితంగా ఏ ట్యాగ్ ఉపయోగిస్తామంటే స్క్రిప్ట్ అనే పదాన్ని ఉపయోగించుకుంటూ ఉంటామంట. స్క్రిప్ట్ అనే ట్యాగ్ని ఉపయోగించుకుని మనం ప్రోగ్రామ్స్ రాయడం జరుగుతుంది. అదే చెప్పారు సార్, ద ప్రోగ్రామ్స్ ఇన్ జావా స్క్రిప్ట్ కాల్డ్ స్క్రిప్ట్ అంటే. సో ఇక్కడ మనం ట్యాగ్ ఏం ఉపయోగిస్తామంటే స్క్రిప్ట్ సంబంధించింది స్క్రిప్ట్ అంటే వస్తుంది సార్. నెక్స్ట్ వన్, దే కెన్ బి రిటర్న్ రైట్ ఇన్ ద HTML అండ్ ఎగ్జిక్యూట్ ఆటోమేటికల్లీ యాజ్ ద పేజ్ లోడ్ సార్. రాసినంత కూడా మీరు స్క్రిప్ట్ ఇప్పుడు జావా స్క్రిప్ట్ కాబట్టి స్క్రిప్ట్ ఉపయోగించి ప్రోగ్రామ్ రాయమంటున్నాను. సో మరి డాక్యుమెంట్ అనేది ఎక్కడ మళ్ళీ సేవ్ చేస్తారు అంటే మళ్ళీ వేరే విధంగా సేవ్ చేస్తారంటే వేరే విధంగా సేవ్ చేయమంటే మళ్ళీ .html అనేది సేవ్ చేస్తాము. కానీ ఉపయోగించిన ప్రోగ్రామ్ మాత్రం ఏ విధంగా రన్ అవుతుంది అంటే మీరు రాసేటప్పుడు ఏమో స్క్రిప్ట్ అని రాస్తారు, సేవ్ చేసేటప్పుడు HTML అని రాస్తారు. సో డాక్యుమెంట్ అనేది సేమ్ HTML పేజ్ కింద మీకు లోడ్ అవుతుంది. నెక్స్ట్ వన్, జావా స్క్రిప్ట్ కెన్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద బ్రౌజర్ ఆర్ సర్వర్ ఆర్ ఎనీ డివైస్. వేరే స్పెషల్ ప్రోగ్రామ్ కాల్డ్ ద జావాస్క్రిప్ట్ ఎవ్రీ టైమ్ ఎగ్జిస్టెడ్. సో జావాస్క్రిప్ట్ అనేది మనం ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేస్తామండి. మనం సర్వర్లోనే ఎగ్జిక్యూట్ చేస్తాము, లేకపోతే వెబ్ పేజ్లోనే ఎగ్జిక్యూట్ చేస్తాము, లేదా మనం ఉపయోగించే బ్రౌజర్లోనే ఎగ్జిక్యూట్ చేస్తాం సార్. ఎక్కడైనా సరే ఎగ్జిక్యూట్ అవుతుంది సార్. ఓవరాల్ ఇప్పుడు కూడా HTML లాంగ్వేజ్ అన్నది ఈ 3 ప్లేస్లో ఎక్కడైనా మనకి ఎగ్జిక్యూట్ అవుతుందండి. HTMLకి ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం సార్. HTML కంటే ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ అవసరం లేదు. జస్ట్ మనం డివైస్లో ఉండే నోట్ ప్యాడ్ ఉపయోగించుకుని ఆ నోట్ ప్యాడ్లో రాసి మనం సేవ్ చేస్తాము. సో దాన్ని మనం ఏదైతే బ్రౌజర్ ఉపయోగిస్తున్నామో బ్రౌజర్లో ఓపెన్ చేసుకుంటే మళ్ళీ మీరు రాసిన కంటెంట్ ఉపయోగిస్తామని చెప్తాను సార్. ఇది కూడా అంతేండి. జావా స్క్రిప్ట్ కూడా సేమ్ సార్. జావా స్క్రిప్ట్ కూడా ఏం చెప్తామండి, జావా స్క్రిప్ట్ అనేది కూడా బ్రౌజర్లో కానీ లేకపోతే సర్వర్లో కానీ లేకపోతే డివైస్లో కానీ ఎక్కడైనా సరే ఇది మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అయ్యి ఈజీగా ఎగ్జిస్ట్ అవుతుంది. ద బ్రౌజర్ యాజ్ ఎంబెడెడ్ ఇంజిన్ సమ్టైమ్స్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ JVM సార్. సో మనం ఇంజిన్ అంటే ఇక్కడ ఎంబెడెడ్ ఇంజిన్ సార్. ఏ కాన్సెప్ట్ మీద జావా స్క్రిప్ట్ ఇంకా రన్ అవుతుంది సార్ అంటే JVM సార్. JVM మీన్స్ జావా విర్చువల్ మిషన్ అండి. సో జావా విర్చువల్ మిషన్ అంటే ఏంటి సార్? మన సోర్స్ కోడ్ బయట కోడ్ కింద, బయట కోడ్ మిషన్ కోడ్ కింద, మిషన్ కోడ్ మళ్ళీ సోర్స్ కింద, ఇలాగ మనకి ఉన్న బయట కోడ్, సోర్స్ కోడ్, మిషన్ కోడ్ అన్నిటిని కూడా కన్వర్ట్ చేసుకుంటారు సార్. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా రాస్తున్న ప్రోగ్రామ్ HTML డాక్యుమెంట్ జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్ని ఉపయోగించుకుని ప్రోగ్రామ్ని ఏ విధంగా చేంజ్ చేసుకుని మన ప్రోగ్రామ్ రన్ చేయడం జరుగుతుంది. లాస్ట్ వన్, జావా స్క్రిప్ట్ కెన్ డూ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు వెబ్ పేజెస్, మ్యానిపులేషన్స్, ఇంటరాక్షన్స్ విత్ యూజర్ అండ్ వెబ్ సర్వర్. సార్ మన జావా స్క్రిప్ట్ ఎక్కడైనా సరే మనకి వెబ్ పేజెస్ని తీసుకుంటుందండి, మ్యానిపులేట్ చేస్తుంది. అండ్ ఏం చేస్తుంది అంటే ఇంటరాక్షన్ సార్. అంటే ఇంటరాక్షన్ మీన్స్ ఇప్పుడు HTML డాక్యుమెంట్లో మన HTML కాన్సెప్ట్ని ఉపయోగించుకుంటే జావా స్క్రిప్ట్ చెప్పుకుంటున్నాం. సో దాంట్లో మళ్ళీ నేను CSS ఉపయోగించకూడదా అంటే CSS ఉపయోగిస్తాను సార్. నేను దాంట్లో కూడా CSS రన్ చేసుకుని CSS రన్ చేస్తాను, నేను జావా స్క్రిప్ట్ సంబంధించిన ప్రోగ్రామ్ రన్ చేస్తాను. అన్నింటిలో కూడా నేను ఇంటరాక్ట్ చేసుకుని ప్రోగ్రామ్ రన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఎవ్రీథింగ్ ఏ వెబ్ పేజ్ అయినా సరే మ్యానిపులేట్ చేయగలదు.
అంటే ఏ వెబ్ పేజ్లో అంటే ఏ బ్రౌజర్ అయినా సరే మ్యానిపులేట్ చేయగలదు సార్ జావా స్క్రిప్ట్. HTML డాక్యుమెంట్ ఇంటర్నెట్ అన్న బ్రౌజర్ అన్న ఉపయోగించుకుంటుంది, క్రోమ్ బ్రౌజర్ ఉపయోగించుకుంటుంది, మొజిల్లా మీ సిస్టంలో ఏదైతే అవైలబిలిటీగా ఉందో అవైలబిలిటీగా ఏ వెబ్ బ్రౌజర్ అయినా ఉపయోగించుకుని మనం మ్యానిపులేట్ చేస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ అంటే ఏ ప్రోగ్రామ్ అయినా రన్ చేస్తుంది విత్ యూజర్ అండ్ వెబ్ సర్వర్. యూజర్కి వెబ్ సర్వర్కి కూడా ఇది యూజబుల్గా వర్కింగ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి జావా స్క్రిప్ట్ అనేది రన్ అవ్వడం జరుగుతుందండి. జావా స్క్రిప్ట్ని మనం ఏం చేస్తామంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉపయోగిస్తాము. అండ్ మనకి జావా స్క్రిప్ట్ అంతా కూడా డైనమిక్ వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తుంది. అండ్ జావా మీది ఇంటర్ప్రెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్యాపిటల్స్ని తీసుకుంటుంది. అండ్ దీన్ని మనం ఆల్రెడీ జావా స్క్రిప్ట్ని లైవ్ స్క్రిప్ట్ అని కూడా అంటాము. అండ్ ఈ స్క్రిప్ట్ని మనం జావా స్క్రిప్ట్ని ఏ ట్యాగ్తో ఉపయోగిస్తామంటే స్క్రిప్ట్ అనే ట్యాగ్తో ఉపయోగిస్తాము. ఇదంతా కూడా HTML ఎగ్జిక్యూట్ చేసేలా వర్కింగ్ అవుతుంది. అండ్ బ్రౌజర్లో కానీ సర్వర్లో కానీ ఏ డివైస్ అయినా సరే జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇది మనకి JVM అనే కాన్సెప్ట్ ఎంబెడెడ్ ఇంజిన్ని మన యూజ్ చేసుకుని కూడా జావా స్క్రిప్ట్ వర్కింగ్ అవుతుంది. లాస్ట్ వన్ జావా స్క్రిప్ట్ అనేది ఎక్కడైనా సరే మ్యానిపులేట్ అవుతుంది, ఇంట్రక్షన్ అవుతుంది. అండ్ ఏ వెబ్ యూజర్ అండ్ వెబ్ సర్వర్లో కూడా మనకి జావా స్క్రిప్ట్ అనేది వర్కింగ్ అవ్వడం జరుగుతుంది. జావా స్క్రిప్ట్ గురించి మనం తెలుసుకున్నాం. జావా స్క్రిప్ట్ అంటే ఏంటని, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారు, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, సో జావా స్క్రిప్ట్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్. సరే అది మనం ప్రీవియస్గా జావా గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు జావా స్క్రిప్ట్ ఈజ్ ద క్లయింట్ సైడ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నామండి. సో అదేవిధంగా ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తాం సార్ అంటే క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్లోనే ఎక్కువ మన జావా స్క్రిప్ట్ అన్నది యూజ్ చేస్తాం. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ డైనమిక్ డ్రాప్ డౌన్ మెనూ అంటారు సార్. జావా స్క్రిప్ట్ డైనమిక్ డ్రాప్ డౌన్ మెనూ అంటే సార్ డ్రాప్ డౌన్ మెనూ డైనమిక్ అంటే ఎందుకు ఉపయోగిస్తారంటే ఇక్కడ మనం ఎక్కువగా ఈ జావా స్క్రిప్ట్ ఉపయోగించి ఆన్లైన్ వెబ్సైట్స్ అన్నీ కూడా మనం జావా స్క్రిప్ట్ ఉపయోగించి రన్ చేస్తారు సార్. అంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ సో మింత్రా ఇలా నెంబర్ ఆఫ్ ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద చాయిస్ దేన్ని తయారు చేస్తారు అంటే మన జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఉపయోగించి HTML లాంగ్వేజ్ మీద యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ డైనమిక్ డ్రాప్ డౌన్ మెనూ మీన్స్ చూడండి సార్, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెజాన్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకి యాడ్స్ అన్ని అలా మూవ్ అవుతూ ఉంటాయి. దాంట్లో ప్రొడక్ట్స్ యొక్క ప్రొడక్ట్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి మనకి. అవి అలా చేంజ్ అవుతూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫర్స్ ఇవన్నీ కూడా ఎలా అవుతాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఏమవుతుంది సార్, అందులో మీరు ఏమి సెలెక్ట్ చేయకుండా అది ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ వస్తుంది. ఇలా చేంజ్ అవ్వడాన్ని డ్రాప్ డౌన్ అంటామండి. మనం సెలెక్ట్ చేయగలేదు సార్. మామూలుగానే మనం ఏదైనా డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ అప్ డౌన్ చేంజ్ చేస్తూ ఉంటాం. అలా చేంజ్ చేసేది కూడా డ్రాప్ డౌనే. సో ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ వెబ్సైట్స్లో మనకి ఫ్రంట్ బ్యాక్ మూవ్ అవుతూ ఉంటుంది చూడండి. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ కానీ లేదా అప్ అండ్ డౌన్ డైరెక్షన్స్ కానీ మనం డ్రాప్ డౌన్ చెప్పుకుంటాం. సో జావా స్క్రిప్ట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే డ్రాప్ డౌన్ మెనూలో కూడా మనకి యూజ్ చేస్తారు. అంటే ఇంకా డిస్ప్లేయింగ్ డేట్ అండ్ టైం జావా స్క్రిప్ట్ ఉపయోగించడం వల్ల డేట్ అండ్ టైం ఫార్మాట్ని కూడా యూజ్ చేయడంలో డే టు టైం ఫార్మాట్ కూడా ఎగ్జాక్ట్గా డిస్ప్లే అవ్వాలి. అండ్ డే టు టైం ఫార్మాట్ మీ ప్రతి దాంట్లో కూడా డిస్ప్లే అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే జావా స్క్రిప్ట్ కోడ్ అన్నది ఉపయోగిస్తాం. డిస్ప్లేయింగ్ పాపప్ విండోస్ అండ్ డైలాగ్ బాక్సెస్ అండి. సో ఇంకెక్కడ ఉపయోగిస్తాం సార్ అంటే పాపప్ విండోస్ అండ్ డైలాగ్ బాక్సెస్ అంటే చూడండి సార్, మనకి మీరు అదే ఇందాక వెబ్సైట్ చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయని చెప్తున్నాము. అండ్ మధ్యలో మీకు ఏదైనా మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి. మీరు ఏదైనా ఒక వెబ్సైట్ ఆన్ చేశారనుకోండి, ఆ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలన్నప్పుడు OTP వస్తుంది అనుకోండి. ఏమవుతుంది సార్, మీ మొబైల్కి ఒక నెంబర్ వస్తుంది. సో ఆ నెంబర్ వస్తుందన్న అది కూడా ఒక పాపప్ డైలాగ్ బాక్స్ అండి. సో మీరు పాపప్ అంటే మధ్యలో పలానా లింక్ క్లిక్ చేయండి, లింక్ నుంచి ఓపెన్ చేస్తే మీరు కొత్త వెబ్సైట్కి లింక్ అవుతారు. ఇలా కొత్త మెసేజ్ డిస్ప్లే అవుతాయి చూడండి, అలా డిస్ప్లే అయ్యేది పాపప్ సార్. పాపప్ అండ్ డైలాగ్ బాక్స్. డైలాగ్ బాక్స్ అంటే మెసేజ్ అండి, పాపప్ అంటే మధ్యలో వచ్చే యాడ్స్ని మనం చూడమాట. అవన్నీ కూడా మనం జావా స్క్రిప్ట్ ద్వారా చేస్తాం. And add new HTML to the page, change the existing constant, modify styles. ఇంకేం చేస్తారంటే జావా స్క్రిప్ట్ ఉపయోగించడం వల్ల ఒక కొత్త HTML పేజ్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ అనదర్ వన్ ఎగ్జిస్టింగ్ కాన్స్టెంట్ అండ్ మాడిఫై స్టైల్స్. అంటే మీరు రాస్తున్న HTML పేజ్లో ఏదైనా స్టైల్స్ చేంజ్ చేయాలనుకున్నా, ఆ స్టైల్స్ అయినా మార్చాలనుకున్నా, లేకపోతే HTML పేజ్లో కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలనుకున్నా అవన్నీ కూడా మనం ఈ జావా స్క్రిప్ట్ ఉపయోగించి రాయడం జరుగుతుంది. అక్కడ కూడా మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. ఇంకా రియాక్టివ్ యూజర్ యాక్షన్స్ రన్ అండ్ మౌస్ క్లిక్స్, పాయింటర్ మూవ్మెంట్స్, కీ ప్రెస్. సో ఇంకేం ఇక్కడ యూజ్ చేస్తున్నాము అంటే ఈ డిఫరెంట్ యాక్షన్స్ అండి. వెబ్సైట్స్లో మనం పలానాది క్లిక్ చేస్తేనే ఆన్ అవ్వడం, లేకపోతే చూడండి మనకి యాడ్స్ వచ్చినప్పుడు మధ్యలో
మనం పూర్తిగా యాడ్ చూడకుండా మధ్యలో స్కిప్ అన్న పదం వస్తుంది. ఆ స్కిప్ అని క్లిక్ చేసామనుకోండి సార్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది కట్ అయిపోయి మళ్ళీ వీడియో మీరు చూస్తున్న వీడియో కానీ లేకపోతే మీరు యూజ్ చేస్తున్న ఇంటర్నెట్ కానీ కంటిన్యూ అవుతుంది. సో ఇవన్నీ ఏంటి సార్, మధ్యలో అలా మెసేజ్ డిస్ప్లే అవడం పాపప్, దాని యాక్షన్ ఆ మౌస్తో క్లిక్ పలానా ప్లేస్లో స్కిప్ అన్న పదం దగ్గర క్లిక్ చేస్తేనే క్లిక్ అవ్వడం, అది ఆగిపోవడం, జరగడం అన్నీ కూడా మనకి యాక్షన్స్ అండి. ఇవన్నీ యాక్షన్స్ అన్నీ కూడా ఆ మౌస్ క్లిక్ లేదా పాయింటర్ మూమెంట్స్ ప్రెస్ చేయడాలు ఇవన్నీ కూడా ఏంటంటే జావా స్క్రిప్ట్ ద్వారా యూజ్ చేస్తాం సార్. అనదర్ వన్ get and set cookies, ask questions to the visitors, show message. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకెక్కడ ఉపయోగిస్తుంది సార్ అంటే మనం చేస్తున్న వెబ్సైట్స్లో మధ్యలో మనకి రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫేస్బుక్ యూజ్ చేస్తారండి, ఫేస్బుక్ యూజ్ చేసినప్పుడు మధ్యలో ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. మీరు ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుందండి. అందుకని మీరు ఎవరైనా చాటింగ్ చేసినప్పుడు మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరైనా పంపితే రాకపోవడం కూడా జరగదు కదండి. సో ఎవరైనా అప్లోడ్ చేస్తారనుకోండి, దాంట్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఏమైనా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తూ ఉంటే మీరు ఫేస్బుక్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు అందులో వేరేది చాటింగ్ చేస్తున్నా లేకపోతే వేరే వాళ్ళతో వీడియో కాల్ చేస్తున్నా కూడా ఆ మెసేజ్ అక్కడ అప్లోడ్ అవుతాయండి. అప్లోడ్ అవ్వ అంటే ఏం జరిగినా సరే అది మనకి డిస్ప్లే అవుతుందా లేదా. సో అదేవిధంగా మనం ఫోన్ యూజ్ చేస్తామండి. మనం ఫోన్ యూజ్ చేసినప్పుడు మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కదండి, యూట్యూబ్లో లింక్స్ ఏదైనా లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ ఏదైనా ఎవరైనా సెండ్ చేసినవి వచ్చినాయి అన్నీ కూడా నోటిఫికేషన్స్ కూడా డిస్ప్లే అవుతాయి కదా. సో ఇలా డిస్ప్లే అవుతున్నాయంటే యాప్స్ నుంచి అవన్నీ కూడా మనం ఏం చెప్తాము అంటే మనం జావా స్క్రిప్ట్ ఉపయోగించడం వల్లే వస్తున్నాయని చెప్తున్నానండి. లాస్ట్ మనం రిమెంబర్ ద డేటా ఆన్ క్లయింట్ సైడ్. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ జావా స్క్రిప్ట్ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ఇదంతా ఎవరి రిక్వైర్మెంట్ అంటే ఎవరైతే క్లయింట్ సైడ్ దీన్ని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ అండి, బయట వాళ్ళు అంతే కాదండి. ఈ రిక్వైర్మెంట్స్ ఏదైనా మెసేజ్ డిస్ప్లే అవ్వాలన్నా ఏదైనా క్లిక్ చేస్తే ఓకే అవ్వాలన్నా మీకు కొత్త పేజ్ క్రియేట్ అవ్వాలన్నా ఏం చేయాలన్నా ఎవరి యొక్క రిక్వైర్మెంట్ అండి. ఇవన్నీ కూడా యూజర్ క్లయింట్ సైడ్ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ అండి. ఈ క్లయింట్ సైడ్స్ అన్నీ కూడా మన రిక్వైర్మెంట్స్ అప్లై చేసి ఒక వెబ్సైట్ తయారు చేయాలి అంటే మేజర్గా ఏం ఉపయోగిస్తున్నాము అంటే జావా స్క్రిప్ట్ అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, జావా స్క్రిప్ట్ ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే క్లయింట్ సైడ్లో ఉపయోగిస్తున్నామంటే డైనమిక్ డ్రాప్ డౌన్ విషయంలో, డేట్ అండ్ టైం విషయంలో అండ్ పాపప్ విండోస్ అండ్ డైలాగ్ బాక్సెస్లో ఏదైనా పేజ్ని మనం చేంజ్ చేయాలన్నా మోడిఫై చేయాలన్నా అండ్ అనదర్ వన్ ఏదైనా యాక్షన్స్ మౌస్తో క్లిక్ చేయాలన్నా అలాంటి యాక్షన్స్ ఏదైనా జరగాలన్నా, లాస్ట్ వన్ మనం ఏదైనా మెసేజెస్ చూడాలన్నా లేదా ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా అడగాలన్నా మనం ఎవరైనా చాట్ చేయాలన్నా ఆన్లైన్లో, అప్పుడు ఇవన్నీ కూడా ఎవరితో ఏది ఉపయోగిస్తున్నాం సార్ జావా స్క్రిప్ట్లో యూజ్ అవుతుంది. జావా స్క్రిప్ట్ యూజ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా వర్కింగ్ అవుతున్నాయండి. ఇదంతా కూడా ఎవరి రిక్వైర్మెంట్ అంటే క్లయింట్ సైడ్ రిక్వైర్మెంట్ అండి. నెక్స్ట్ మరి జావా స్క్రిప్ట్ అంటే ఏంటో తెలుసుకున్నామండి. జావా స్క్రిప్ట్ యొక్క ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్ ఏంటంటే బెనిఫిట్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అండి. అంటే జావా స్క్రిప్ట్ ఉపయోగించడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి. ఫస్ట్ పాయింట్ చూడండి సార్, వీ క్యాన్ డెవలప్ డైనమిక్ వెబ్సైట్స్ అండి. ఇది డెవలప్ చేయడం వల్ల అంటే జావా స్క్రిప్ట్ డెవలప్మెంట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే డైనమిక్ వెబ్సైట్స్ అని చెప్తున్నాను. ఆల్రెడీ చెప్పాను సార్, డైనమిక్ డ్రాప్ డౌన్ అనేది చెప్పాను. సో డైనమిక్ వెబ్సైట్స్ అంటే మనం యూజ్ చేసే వెబ్సైట్స్ అన్ని కూడా అప్డేట్ అడుగుతూ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అది, మనం ఏదైనా వెబ్సైట్ యూజ్ చేస్తాం, ఇప్పుడు మనం ఫోన్లోనే నెంబర్ ఆఫ్ యాప్స్ యూజ్ చేస్తాం, ఆ యాప్స్ అన్ని కూడా అప్డేట్ అడుగుతా లేదండి. మనం ఫోన్ యూజ్ చేస్తాం, మన ఫోన్ అప్డేట్ అడుగుతా లేదా అంటే ఖచ్చితంగా ఏమవుతుంది సార్, అందులోని మీరు అప్డేట్ చేస్తుంటే దాంట్లో ఫీచర్ ఆర్డర్ మీరు చేంజ్ చేయకుండా చేంజ్ అయిపోతూ ఉంది. సేమ్ అదే విధంగా దాంట్లో ఎక్స్ట్రా ఫీచర్ కేవలం అప్డేట్ అనే ఒక ఆప్షన్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు అమెజాన్ ఉందనుకోండి, ఇప్పుడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ ఉందనుకోండి, ఇవన్నీ ఆన్లైన్ షాపింగ్స్ ఏం జరుగుతాయి, మనకి కొన్ని కొత్తగా ఏదైతే రిలీజ్ అవుతుందో అన్నీ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. పర్టికులర్ టైం పెడతాడు, ఆ టైం తర్వాత మరి ఏమవుతుంది, క్లోజ్ అవుతుంది. దాని ప్లేస్లో మళ్ళీ ఏమొస్తుంది, కొత్తది మరి ఏదైనా అప్లై చేస్తుంటే కొత్తది ఏదైనా ఆఫర్, ఏదైనా ఎలక్ట్రికల్ గుడ్స్ కానీ ఏదైనా కానీ మళ్ళీ ఆఫర్ పెడుతుంటే అవి వస్తుంటాయి. అవి కాకుండా క్లోత్స్ అయినా ఆఫర్ పెడుతుంటే క్లోత్స్ వస్తుంటాయి. అంటే ఒకే ప్లేస్ మనం యూజ్ చేస్తున్నాం, ఆ ప్లేస్లో ఇంకా డిఫరెంట్ స్టైల్స్ మారుతూ ఉంటాయి లేదా. అలా మాత్రమే మనం ఏమంటామంటే డైనమిక్ అంటే డెవలప్ డైనమిక్ వెబ్సైట్స్ అండి. అంటే ఒక వెబ్సైట్ అన్నది మీకు అలా చేంజ్ అవుతూ మూవ్ అవుతూ కనిపించడానికి మనకు జావా స్క్రిప్ట్ ఎక్కువ యూజ్ అవుతుంది సార్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ వైడ్లీ సపోర్టెడ్ ఇన్ బ్రౌజర్. ఇది ఈ జావా స్క్రిప్ట్ ఉపయోగించడం వల్ల బ్రౌజర్ అన్నది బాగా యూజ్ అవుతుందండి. అంటే ఏ వెబ్సైట్ అయినా సరే, అంటే మీరు ఎనీ వెబ్సైట్, మీరు షాపింగ్ వెబ్సైట్స్ అవ్వచ్చు లేకపోతే కంపెనీ వెబ్సైట్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఈరోజు బాగా వర్కింగ్ అవుతున్నాయంటే దేని కాన్సెప్ట్ ఉపయోగించుకుంటే జావా స్క్రిప్ట్ ఉపయోగించడం వల్ల. జావా స్క్రిప్ట్ ఉపయోగించడం చాలా ఈజీగా ఎవరికైనా ఇన్స్టాల్ అవుతుంది అండ్ ఎవరికైనా సరే ఈజీగా వర్కింగ్ అవుతుంది అండ్ ఎవరికైనా సరే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో దాని గురించి మనకి జావా స్క్రిప్ట్ మెయిన్ బెనిఫిట్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్, it gives easy access to document object and can manipulate most of the others.
ఇది ఏ ఆబ్జెక్ట్ అయినా సరే ఇక్కడ రాసే వెబ్సైట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ డాక్యుమెంట్ అంటే ఏమొస్తుంది, మళ్ళీ ట్యాగ్స్ అన్ని ఉపయోగించి ఈ ట్యాగ్స్ అన్ని మొత్తం సిఎస్ఎస్ కానీ లేదా జావాస్క్రిప్ట్ కానీ లేకపోతే HTML సంబంధించిన ట్యాగ్స్ అన్ని ఉపయోగిస్తేనే ఒక వెబ్సైట్ తయారవుతుంది. ఆ వెబ్సైట్ అంతా కూడా మళ్ళీ మీకు ఎలా అవుతుందంటే ఈజీగా మ్యానిపులేట్ అవుతుంది. అంటే ఏ సర్వర్ నుంచి అన్నా ఇప్పుడు మీరు క్రోమ్లో క్రోమ్ వెబ్ బ్రౌజర్ దాకా చూసుకున్నారు అనుకోండి, వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్లోని అనదర్ బ్రౌజర్ ఏదైనా ఉందండి, ఏ మొజలో ఉందనుకోండి, అక్కడ కూడా ఈజీగా వర్కింగ్ అవుతుందండి. అంటే నీ సిస్టంలో క్రోమే ఇన్స్టాల్ చేసుకున్న వెబ్ బ్రౌజర్ అందులో చూసావు కాబట్టి వేరే సిస్టంలో ఫార్వర్డ్ చేస్తే అందులో కూడా మళ్ళీ క్రోమే ఇన్స్టాల్ చేయాలని నేను రూల్ అడగదండి. ఏ వెబ్ సర్వర్లో అయినా సరే ఎందులో అయినా సరే చాలా ఈజీగా వర్కింగ్ అవుతుంది. ఇప్పుడు మనం ఉపయోగించే ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయండి, కొన్ని యాప్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ మొబైల్ ఏ మొబైల్ అయినా, కాస్ట్లీ మొబైల్ అయినా మామూలు యావరేజ్ మొబైల్ అయినా ఒక యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుందా అవుదా, ఖచ్చితంగా వర్కింగ్ అవుతుంది. వర్కింగ్ అవడం అవ్వకపోవడం తర్వాత విషయం, ముందు ఇన్స్టాల్ అయితే అవుతుంది. అంటే దేనికైనా సపోర్ట్ చేస్తుంది కదండి. ఒక ఆండ్రాయిడ్ మొబైల్లో ఖచ్చితంగా ఒక యాప్ని ఇన్స్టాల్ చేయాలనే ఆప్షన్ ఉన్నప్పుడు ఆ యాప్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది వర్కింగ్ అవుతుందండి కంపల్సరీగా, ఏ ఆండ్రాయిడ్ మొబైల్ అయినా. అంటే ఏంటి సార్, ఎక్కడైనా కూడా వర్కింగ్ అవుతుంది. సిస్టమ్కి అప్లోడ్ అయ్యేలా ఉందనుకోండి, అవకాశం సిస్టంలో కూడా చేసుకోవడానికి అవకాశం ఉందనుకోండి, సిస్టంలో కూడా ఏమవుతుంది సార్, అందులో కూడా అప్లోడ్ అవుతూ ఉంది. అంటే ఈజీ ఎక్కడైనా సరే మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా. సో అలా ఈజీగా ఎక్కడైనా సరే మనం మ్యానిపులేట్ చేసుకునే అవకాశం జావాస్క్రిప్ట్ ఉపయోగించడం వల్ల ఉంది. నెక్స్ట్ వన్, జావాస్క్రిప్ట్ కెన్ గివ్ ఇంట్రెస్టింగ్ యానిమేషన్స్ విత్ మినీ మల్టీమీడియా డేటా టైప్స్ అండి. ఈ జావాస్క్రిప్ట్ ఇంకా ఎక్కువ ఎక్కడ ఉపయోగిస్తున్నారు అంటే మనకి యానిమేషన్స్ అండి. నోవేడేస్లో యానిమేషన్ గేమ్స్ నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయండి. సో యానిమేషన్ పిక్చర్స్ కానీ లేకపోతే యానిమేషన్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మనకి జావాస్క్రిప్ట్ ఉపయోగించడం వల్ల చాలా ఎక్కువగా వర్కింగ్ చేస్తానండి. ఎక్కువ బెనిఫిట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఈ యానిమేషన్స్లోనే. అండ్ మల్టీమీడియా సార్, మల్టీమీడియా అంటే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ మనకు ఆన్లైన్ షాపింగ్స్ కానీ లేకపోతే అదర్ మల్టీమీడియా సంబంధించిన యాప్స్ కానీ ఇలాంటి యాప్స్ అన్నిటికీ కూడా మనకి అక్కడ ఉపయోగించి డేటా టైప్స్ అనేది ఉపయోగించుకోవడం వల్ల మనకి జావాస్క్రిప్ట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తానండి. నెక్స్ట్ మనం స్పెషల్ ప్లగ్ఇన్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు యూజ్ జావాస్క్రిప్ట్ అండి. దీనికి ఏమని ప్రత్యేకంగా జావాస్క్రిప్ట్ ఉపయోగించాం కాబట్టి దీన్ని మనం డిఫరెంట్ ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించాలి, లేకపోతే డిఫరెంట్ ఒక వెర్షన్ ఏదైనా ఉపయోగించాలి, లేకపోతే దీన్ని పర్టికులర్గా ఒక డివైస్కి కనెక్ట్ చేయాలి, అలాంటి రూల్స్ ఏమి లేవండి. ఎక్కడైనా సరే ఈజీగా మనకి వర్కింగ్ అవుతుంది సార్. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ ఈజ్ సెక్యూర్ లాంగ్వేజ్ అండి. జావాస్క్రిప్ట్ ఉపయోగించడం వల్ల చాలా సెక్యూరిటీగా ఉంటుంది సార్. ఎందుకు సార్ సెక్యూరిటీ అంటే మీకు చెప్తాను సార్. సెక్యూరిటీ అనే పదానికి సెక్యూర్ లాంగ్వేజ్ ఎందుకు చెప్తామంటే మనం ప్రీవియస్గా మనం జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు చెప్పాను సార్, సెట్ కుకీస్, ఆస్క్ రిక్వైర్మెంట్స్, విజిటర్స్, షో మెసేజ్ అని చెప్పాను సార్. అంటే ఒక వెబ్సైట్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా ఇప్పుడు మన ఫోన్లో ఒక యాప్ ఏదైనా ఇన్స్టాల్ చేస్తున్నాం అనుకోండి సార్, అన్ని యాప్స్ ఒకేలాగా ఇన్స్టాల్ అవ్వండి. కొన్ని యాప్స్ ఏమడుగుతాయంటే మీది మొబైల్ నెంబర్తో, మీ మొబైల్ నెంబర్తో కానీ జీమెయిల్తో కానీ లాగిన్ అవ్వట్లేదు. లాగిన్ అయిన తర్వాత కూడా ఒక ఓటీపీ మెసేజ్ రావడం, ఆ ఓటీపీ నుంచి మళ్ళీ అది ఓకే చేస్తే కానీ యాప్ ఓపెన్ అవ్వకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి సార్. కొన్ని వాటికి ఏమవుతుంది సార్, ఖచ్చితంగా ఆ రిక్వైర్మెంట్ ఉంటుందండి. అలా ఓటీపీ కానీ ఏదైనా మెసేజ్ వస్తుంటే కానీ అవన్నీ కూడా ఏంటి సార్, సెక్యూరిటీ సార్. ఆ సెక్యూరిటీని మెయింటైన్ చేసే కెపాసిటీ ఎవరికి ఉందండి, జావాస్క్రిప్ట్ ఉందండి. అందుకే జావాస్క్రిప్ట్ని మనం ఏం చెప్తామంటే సెక్యూర్ లాంగ్వేజ్ కింద కూడా చెప్పుకుంటాం. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ కోడ్ రిజెంబల్స్ ద కోడ్ ఆఫ్ సి అండి. సో జావాస్క్రిప్ట్ యొక్క కోడ్ ఏ విధంగా అసెంబ్లీ చేశారంటే సి లాంగ్వేజ్ యొక్క కోడ్ ద్వారా మనకి జావాస్క్రిప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. అంటే మళ్ళీ మీరు చెప్పిన జావాస్క్రిప్ట్ అంటే జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అన్నారు, మళ్ళీ సి ఎందుకు వచ్చిందని అనుకోండి సార్. ఎందుకంటే సి బేస్ చేసుకుని వచ్చిన లాంగ్వేజే C++, జావా. సో అదేవిధంగా ఇక్కడ జావాస్క్రిప్ట్లో కూడా దేన్ని అసెంబ్లీ చేశారంటే ఇక్కడ HTML ప్రోగ్రామ్ రాసినప్పుడు సి లాంగ్వేజ్ని అసెంబ్లీ చేశారు, అసెంబ్లీ చేశారు. సో ఎప్పుడైతే చేశారో ఎందుకు చేశారంటే దీంట్లో రాసే సింటాక్స్ కానీ దీంట్లో రాసే ఆ యొక్క డాక్యుమెంట్ డిజైనింగ్ అని అంతా కూడా దేన్ని పోల్ ఉంటుంది అంటే సి లాంగ్వేజ్ పోల్ ఉంటుందండి. అందులో రాసే ప్రతి సింటాక్స్ కూడా సి లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటుంది కాబట్టి మనం జావాస్క్రిప్ట్ని సి లాంగ్వేజ్ అసెంబ్లీగా చేసిందని చెప్పుకుంటాం. లాస్ట్ పాయింట్ అదే చెప్తాను సార్. ది సింటాక్స్ ఆఫ్ బోత్ ద లాంగ్వేజ్ ఇస్ వెరీ క్లోజ్ టు సి అండి. ఇది రాసే ప్రతి సింటాక్స్ కూడా దేని పోలికి ఎక్కువ పోల్ ఉంటుంది అంటే సి లాంగ్వేజ్ పోల్ ఉంటుంది అండి. ఇక్కడ అంతా కూడా మనం సి లాంగ్వేజ్ ఏదైతే సింటాక్స్ ఎక్కువ రాసామో దాన్ని నియర్గా ఉంటుంది సార్. సో ఈ విధంగా మనం జావాస్క్రిప్ట్ ఉపయోగించడం వల్ల మనకి ఇన్ని మేజర్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే డైనమిక్ వెబ్సైట్స్ అండి, బ్రౌజర్ని సపోర్ట్ చేస్తుంది. ఇది ఏ డాక్యుమెంట్ అయినా ఈజీగా మ్యానిపులేట్ చేస్తుంది. అంటే ఇక్కడ యానిమేషన్స్లో కానీ మల్టీమీడియా డేటా టైప్స్లో కానీ మనం జావాస్క్రిప్ట్ని ఉపయోగిస్తున్నాము. అండ్ మెయిన్లీ చెప్పాలంటే స్పెషల్ ప్లగ్ అంటే పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది దీనికి అవసరం లేదు. జావాస్క్రిప్ట్ మన HTMLలోనే జావాస్క్రిప్ట్ని ఉపయోగించుకుంటున్నాము.
జావా స్క్రిప్ట్ అన్నది సెక్యూర్ లాంగ్వేజ్. ఇది అంతా కూడా కోడ్ సి లాంగ్వేజ్తో రిసెంబుల్ చేశారు కాబట్టి సి లాంగ్వేజ్లో రాసే సింటాక్స్ అంతా కూడా జావా స్క్రిప్ట్కి మ్యాచ్ అయి ఉంటుంది దగ్గరగా. సో సి సంబంధించినట్టుగా కూడా మన సి రిలేటెడ్గా జావా స్క్రిప్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఎక్కువగా జావా స్క్రిప్ట్ ఉపయోగిస్తున్నాం. సో ఇది జావా స్క్రిప్ట్ గురించి అండి. జావా స్క్రిప్ట్ గురించి చెప్పుకున్నాము, జావా స్క్రిప్ట్ని ఎక్కడ యూజ్ చేస్తున్నామో చెప్పుకున్నాము, అండ్ జావా స్క్రిప్ట్ని ఉపయోగించడం వల్ల వచ్చే బెనిఫిట్స్ చెప్పుకున్నాము. మరి జావా స్క్రిప్ట్ అసలు ఏ విధంగా ఏ సింటాక్స్తో రాస్తాము, జావా స్క్రిప్ట్ని మనం ఏ సింటాక్స్తో రాస్తామో అసలు ఏ విధంగా రాస్తాము. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ యొక్క సింటాక్స్. జావా స్క్రిప్ట్ యొక్క సింటాక్స్ ఏ విధంగా రాస్తామంటే మనం అసలు జావా స్క్రిప్ట్ని ఏ ట్యాగ్ ఉపయోగిస్తామని చెప్పుకున్నామంటే స్క్రిప్ట్ ట్యాగ్ అని చెప్పుకున్నాం. అంటే మనం జావా స్క్రిప్ట్ రాస్తాము అంటే ఏ ట్యాగ్ ఉపయోగిస్తామంటే స్క్రిప్ట్ ట్యాగ్ ఉపయోగిస్తాం. స్క్రిప్ట్ ట్యాగ్ ఉపయోగించడం వల్ల మనం జావా స్క్రిప్ట్లో ప్రోగ్రామ్స్ రాస్తామండి. సో దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే స్క్రిప్ట్ అని రాసి లాంగ్వేజ్ రాసి జావా స్క్రిప్ట్ అని రాస్తాము. అండ్ టైప్ టెస్ట్ లేకపోతే జావా స్క్రిప్ట్ అని రాస్తాము. సో టెస్ట్ అని కానీ లేదా జావా స్క్రిప్ట్ రెండు, కొన్ని సందర్భాల్లో రెండు కూడా రాయాలి. టెస్ట్ జావా స్క్రిప్ట్ అని కూడా రాయాలి. తర్వాత ఏం రాస్తామంటే జావా స్క్రిప్ట్ యొక్క కోడ్ ఏదైతే ఉందో కోడ్ రాస్తామండి. ఇక్కడ జావా స్క్రిప్ట్ సంబంధించిన కోడ్స్ ఉంటాయి, ఆ కోడ్ రాస్తాం. తర్వాత ఏమవుతుందంటే స్క్రిప్ట్ ట్యాగ్తో క్లోజ్ చేస్తాం. ఇలా రాస్తే మనకి ఏం జరుగుతుందంటే జావా స్క్రిప్ట్ యొక్క సింటాక్స్ పరంగా మనకి ప్రోగ్రామ్ అంతా కూడా స్క్రిప్ట్ లాంగ్వేజ్లో చేంజ్ చేసుకుని తర్వాత బాడీ సెక్షన్లో ఏదైతే కంటెంట్ ఇచ్చామో కంటెంట్ బట్టి ప్రోగ్రామ్ రన్ అవుతుందన్నమాట. మేజర్ ఏంటంటే స్క్రిప్ట్ అని రాయాలి, లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ అని రాయాలి, అండ్ టైప్ టెస్ట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అని రాయాలి. మరి ఇక్కడ లాంగ్వేజ్ ఎందుకు తీసుకుంటున్నాం సార్ అంటే లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ అని చెప్పడానికి లాంగ్వేజ్ తీసుకుంటున్నామండి. మనం ఉపయోగించిన ప్రోగ్రామ్ జావా స్క్రిప్ట్ అని చెప్పడానికి లాంగ్వేజ్ అని తీసుకుంటున్నాం. టైప్ చేసే పని ఏంటంటే మల్టీమీడియా, అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ముందు మాట్లాడుకున్నాం సార్ యానిమేషన్ గురించి, మల్టీమీడియా గురించి. మల్టీమీడియా కాన్సెప్ట్, మల్టీమీడియా సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా ఇందులో ఇంప్లిమెంట్ అవుతాయి కాబట్టి టైప్ టెస్ట్ జావా స్క్రిప్ట్ అని చెప్పుకుంటాం. సో మనం టైప్ అన్నదేమో మల్టీమీడియా కోసం యూజ్ చేసుకుంటాము, అండ్ లాంగ్వేజ్ అనేది జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ అని చెప్పడానికి లాంగ్వేజ్ అని రాసుకుంటాం. ఈ రెండు రాయడం వల్ల మీకు జావా స్క్రిప్ట్ సింటాక్స్ అనేది జరుగుతుంది. మరి ఈ స్క్రిప్ట్ లాంగ్వేజ్ని ఎక్కడెక్కడ రాస్తాము అంటే మనకి స్క్రిప్ట్ లాంగ్వేజ్ అనేది 3 వేస్లో ఇంప్లిమెంట్ అవుతుంది. స్క్రిప్ట్ లాంగ్వేజ్ అనేది 3 వేస్లో రాస్తాం. మనం స్టార్టింగ్ పదం చెప్పుకున్నాం సార్, HTML డాక్యుమెంట్ 2 సెక్షన్స్తో మనం చెప్పుకుంటాం అని చెప్పాం. ఒకటి హెడర్ సెక్షన్, తర్వాత బాడీ సెక్షన్ అని చెప్పుకుంటాం. సేమ్ అదేవిధంగా ఇక్కడ జావా స్క్రిప్ట్ రాస్తున్నామంటే మాత్రం 3 సెక్షన్స్ ఉంటాయి. ఆ 3 సెక్షన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే స్క్రిప్ట్ ఇన్ హెడ్ డాక్యుమెంట్, బాడీ డాక్యుమెంట్ కావాలండి, ఎక్స్టర్నల్ కూడా వస్తుందండి. సో HTML అయితే హెడ్ పేజ్, బాడీ పేజ్ ఎలా వస్తుందో ఇక్కడ ఏమొస్తుందంటే హెడ్ బాడీ కామన్, ఎక్స్టర్నల్ అనదర్ వన్ వస్తుంది. అనదర్ ఏంటంటే ఎక్స్టర్నల్ అని మాట్లాడుకుంటాం అంతే. స్క్రిప్ట్ ఇన్ హెడ్, సెకండ్ వన్ స్క్రిప్ట్ ఇన్ బాడీ, స్క్రిప్ట్ ఇన్ బాడీ, అనదర్ వన్ స్క్రిప్ట్ ఇన్ ఎక్స్టర్నల్, స్క్రిప్ట్ ఇన్ ఎక్స్టర్నల్. ఇక్కడ ఏం చెప్తాము అంటే స్క్రిప్ట్ ఇన్ ఎక్స్టర్నల్ అని చెప్పినప్పుడు స్క్రిప్ట్ ఇన్ ఎక్స్టర్నల్ అని చెప్పినప్పుడు ఇంకేం చెప్తామంటే హెడర్ సెక్షన్ నుండి రాస్తామని కూడా చెప్పుకుంటాం. హెడ్లైనా రాయొచ్చు, బాడీలైనా రాయొచ్చు, పోతారు. కానీ ఇది మాత్రం ఎక్స్టర్నల్ అనదర్గా ఇంకోటి యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనం 3 వేస్లో మనం స్క్రిప్ట్ని రాసుకుంటామని చెప్తున్నాము. ఫస్ట్ ఏం చెప్తున్నామంటే స్క్రిప్ట్ని హెడ్లో రాస్తాము, లేకపోతే స్క్రిప్ట్ని బాడీలో రాస్తాము, తర్వాత స్క్రిప్ట్ని ఎక్స్టర్నల్గా రాస్తాము. హెడ్, బాడీ, ఎక్స్టర్నల్ అంటే హెడ్ అంటే మీరు రాస్తున్న స్క్రిప్ట్ లాంగ్వేజ్ హెడ్ పార్ట్ ఏదైతే ఉందో హెడ్ పార్ట్లో రాస్తామండి. HTML హెడ్ అని రాసి సో ఇక్కడ స్క్రిప్ట్ సంబంధించిన కాన్సెప్ట్ అండ్ స్క్రిప్ట్ సంబంధించిన కోడ్ రాస్తాం. తర్వాత బాడీ అండి. బాడీ అంటే ఏం రాస్తాము అంటే సేమ్ HTMLలో హెడ్ రాస్తామండి. సో ఎక్కడ రాస్తారంటే బాడీలో మన స్క్రిప్ట్ రాస్తారు. సో దానికి రాసిన స్క్రిప్ట్ లాంగ్వేజ్ బాడీకి కూడా లింక్ చేస్తారు. ఆల్రెడీ మనం CSSలో ఎలా అయితే లింక్ చేస్తామో అదే విధంగా కూడా లింక్ చేస్తారు. సో ఇది ఎక్కడండి బాడీలో. మరి ఎక్స్టర్నల్ అంటే ఏం కాదు సార్, ఇక్కడైతే మీరు రాసిన కంటెంట్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఈ టైప్ ఏం చేస్తుందంటే మల్టీమీడియా అని కూడా చెప్తాను లాంగ్వేజ్లో. ఎక్కడ సింటాక్స్లో టైప్ మల్టీమీడియా అని కూడా చెప్తాను, అంటే టెస్ట్ జావా స్క్రిప్ట్ అంటే మల్టీమీడియా అని చెప్తాను. సో అందుకు ఎక్స్టర్నల్గా ఏం చూస్తాం, ఎక్స్టర్నల్ అనే పదం ఏం చేస్తారు సార్ అంటే ఇక్కడ స్క్రిప్ట్లోని మనకి URL ఉంటుంది సార్ ఖచ్చితంగా, యూనివర్సల్ రిసోర్స్ లొకేటర్. అంటే ఒక అడ్రస్ని
ఫైండ్ చేసి మనం ప్రోగ్రామ్ రాయవలసి వస్తుంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఏం రాస్తామంటే మనం ఏదైతే కంటెంట్ రాస్తామో ఆ ప్రోగ్రామ్ యొక్క మొత్తం యూఆర్ఎల్ రాస్తూ ఉండాలి. అండ్ అనదర్ వన్ ఇక్కడ ఇంకో పదం మాట్లాడతాడంటే ఎస్ఎస్ఎల్ పదం మాట్లాడతాడండి సోర్స్ ఏం చేస్తుందంటే దీని యొక్క ఓవరాల్ అడ్రస్ని ఫైండ్ చేసి ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. అంటే ఎలా చేయాలంటే మీరు ఒక వెబ్సైట్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు అమెజాన్ ఉంది సార్. అమెజాన్లో ఫస్ట్ మీకు ఏం డిస్ప్లే చేస్తున్నాడంటే ఒక మొబైల్ ఫోన్ ఆఫర్ చూపిస్తున్నాడు. చేస్తున్నప్పుడు దాన్ని క్లిక్ చేస్తున్నారు అనుకోండి, క్లిక్ చేస్తుంటే దానికి కంప్లీట్ డీటెయిల్స్ చూపిస్తున్నాడా లేదండి, కింద మళ్ళీ దాన్ని స్పెసిఫికేషన్ కావాలి చూపిస్తున్నాడా లేదా, సో దాని యొక్క కాస్ట్ కానీ మళ్ళీ నువ్వు బై చేసిన తర్వాత దాని యొక్క నీ యొక్క అడ్రస్ని అమౌంట్ పే చేయడం కానీ లేకపోతే నీ అడ్రస్ని ఫిల్ చేయడం కానీ అంటే ఒకదానికి ఒకటి లింక్ ఇస్తుందా లేదండి. సో ఒక లింక్ ఒకటి క్లిక్ చేస్తుంటే అనదర్ ఓపెన్ అవుతుంది, అది క్లిక్ చేస్తుంటే అనదర్ వన్ ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ కలిపితేనే కదా సార్ ఒక ఫోన్ చూడడం, దాన్ని బుక్ చేసుకోవడం, ఇంటికి రావడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటి సార్ లింకింగ్ సార్. ఆ లింకింగ్ ప్రాసెస్ అంతా కూడా దేని జరుగుతుంది సార్ అంటే ఈ ఎక్స్టర్నల్ ఏదైతే ఎస్ఎస్సి ఇచ్చామో సోర్స్ ఏదైతే ఇచ్చామో ఆ సోర్స్ ద్వారా జరుగుతుంది సార్. ఏదైనా ఒక మెసేజ్ వచ్చినప్పుడు మెసేజ్ క్లిక్ చేస్తుంటే కొన్నిసార్లు మనకి ఇమేజ్ డిస్ప్లే అవుతుందండి. అంటే ఆ లింక్ చేస్తుంటే ఇమేజ్ ఎందుకు డిస్ప్లే అవుతుందంటే దాని యొక్క అడ్రస్ని మనం ఇందులో ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల సార్. సో ఈ విధంగా మనకి ఈ స్క్రిప్ట్ లాంగ్వేజ్లో 3 కాన్సెప్ట్ మీద మనం ప్రోగ్రామ్ రాసుకుంటామండి. అయితే హెడ్ సెక్షన్లోనే రాస్తారు, లేకపోతే బాడీ సెక్షన్లోనే రాస్తారు, లేకపోతే ఎక్స్టర్నల్ సోర్స్ అన్న ఉపయోగించుకుని రాస్తారు. ఈ 3 కాన్సెప్ట్లు ఉపయోగించుకుని ప్రోగ్రామ్ రాస్తాము. అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ దాని యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది అంటే దాని యొక్క చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రాము చెప్పుకున్నాము. సో ఈ ప్రాబ్లమ్ చెప్పుకుంటే మీకు ఈ హెడర్ సెక్షన్లో ఎలా తీసుకుంటున్నాము, బాడీ సెక్షన్లో ఎలా తీసుకున్నాము, దీని యొక్క ఎక్స్టర్నల్గా ఎలా తీసుకుంటున్నాము అన్నది మనకి అర్థమవుతుంది. జావా స్క్రిప్ట్ 3 వేస్లో ఉంటుందని చెప్పండి. ఫస్ట్ వన్ స్క్రిప్ట్ ఇన్ హెడ్ అని చెప్పాము, స్క్రిప్ట్ ఇన్ బాడీ అండ్ ఎక్స్టర్నల్ అని చెప్పాను సార్. సో మరి హెడ్లో ఎలా రాస్తాము, బాడీలో అయితే ఏ విధంగా రాస్తాము జావా స్క్రిప్ట్ని, ఎక్స్టర్నల్ అయితే ఏ విధంగా రాస్తాము. ఫస్ట్ స్క్రిప్ట్ ఇన్ హెడ్ పార్ట్, స్క్రిప్ట్ ఇన్ హెడ్లో అయితే ఏ విధంగా జావా స్క్రిప్ట్ రాస్తాం. ఫస్ట్ HTML రాస్తామండి, HTML హెడ్ కామన్. మరి హెడ్ పార్ట్లో రాయాలనుకున్నాను కాబట్టి హెడ్ పార్ట్లో స్క్రిప్ట్ టైప్ అని రాస్తానండి. తర్వాత నేను ఏం చెప్తానంటే టెస్ట్ జావా స్క్రిప్ట్ అని రాస్తాను. ఎందుకో చెప్పాను సార్, టైప్ అంటే మల్టీమీడియా గురించి అని కూడా చెప్పుకున్నాను. సో నేను తర్వాత ఏం రాస్తాను సార్ అంటే ఇందులోని జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తాను సార్. తర్వాత స్క్రిప్ట్ క్లోజ్ చేస్తాను, హెడ్ క్లోజ్. తర్వాత బాడీలో కంటెంట్ డిస్ప్లే చేయాలనుకుంటే బాడీలో కంటెంట్ డిస్ప్లే చేస్తావు, కంటెంట్ అన్నది డిస్ప్లే అవుతుంది. సో ఎగ్జాంపుల్ పరంగా చూస్తే HTML రాశానండి, హెడ్ రాశాను. సో స్క్రిప్ట్ టైప్ టెస్ట్ జావా స్క్రిప్ట్ రాశాను, హెడర్ సెక్షన్లో రాసుకోవాలి కాబట్టి. ఎందుకంటే 3 వేస్లో హెడ్ సెక్షన్ కాబట్టి. సో మామూలుగానే HTML అన్నది 2 పార్ట్స్లో జరిగింది ఎప్పుడు కూడా, హెడ్ పార్ట్ బాడీ పార్ట్. హెడ్ పార్ట్లోనే రాసుకోవాలి, బాడీ పార్ట్లో రాసుకోవాలి, లేకపోతే హెడ్ పార్ట్ రాయకుండా బాడీ పార్ట్ రాసుకుంటాం. సో బాడీ పార్ట్ రాకుండా హెడ్ పార్ట్ రాయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా స్క్రిప్ట్ 3 వేస్లోనే జరుగుతుంది. ఏంటంటే హెడ్ పార్ట్, బాడీ పార్ట్, ఎక్స్టర్నల్. హెడ్లో ఎలా జరుగుతుందంటే కంటెంట్ ఏదైనా రాద్దామంటే హెడ్లో రాస్తారు, అంటే స్క్రిప్ట్ని ఎక్కడ రాస్తారు అంటే హెడ్లో రాస్తారు. అందుకే మనం ఈ హెడ్ పార్ట్లో డిజైన్ చేసుకున్నాం. నెక్స్ట్ దాని ఎగ్జాంపుల్ పరంగా చూస్తే నేను ఏం రాస్తానంటే స్క్రిప్ట్ టైప్ అని రాసి టెస్ట్ జావా స్క్రిప్ట్ అని రాస్తాను. ఇక్కడ జావా స్క్రిప్ట్ యొక్క కోడ్ రాస్తాను. రాసిన తర్వాత స్క్రిప్ట్ క్లోజ్ చేసి హెడ్ బాడీ మళ్ళీ క్లిక్ ద రిజల్ట్ అని రాసి నేను ఏం రాశానంటే వన్స్ క్లిక్స్ సే హలో అని లేదా వాల్యూ సే హలో అని మనం రైటింగ్ చేయాలి. ఈ విధంగా రాస్తే ఇక్కడ ఏదైతే కోడ్ రాస్తామో ఇంకా కోడ్కి సంబంధించిందంటే ఇక్కడ ఫంక్షన్ అని ఒకటి తీసుకున్నానండి. తర్వాత బ్రాకెట్లో ఎలర్ట్ అని పెట్టాను. సో ఇక్కడ సే హలో అని రాసుకున్నాను. సే హలో అని రాసి క్లోజ్ చేశాను. కోడ్ ఏం రాశాను, ఒక ఫంక్షన్ తీసుకున్నాను, ఫంక్షన్ అందులో హైలైట్ పెట్టి సే హలో అని రాసుకున్నాను సార్. ఈసారి నేను ఇంకా బాడీలో కంటెంట్ ఏం రాస్తున్నాను, టైప్ బటన్ రాశాను, ఆన్ క్లిక్ సే హలో వాల్యూ సే హలో అని రాశాను. అవుట్పుట్ ఏం డిస్ప్లే అవుతుందంటే మీరు ఏదైతే హెడర్ పార్ట్లో ఈ సే హలో అని ఒక పదం రాశారో హలో అన్న పార్ట్ మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుందండి. ఎక్కడ జరుగుతుంది సార్ అంటే హెడర్ పార్ట్లో రాస్తున్నాను కాబట్టి ఈ విధంగా మనం హెడర్ పార్ట్లో రాయాలి. బాడీలో కంటెంట్ రాస్తాను, హెడర్లో జావా స్క్రిప్ట్ రాస్తాను. నెక్స్ట్ వన్ బాడీలో ఈసారి ఏం రాస్తారు, బాడీలో స్క్రిప్ట్ రాస్తామండి, హెడ్లో రాయండి. బాడీలో స్క్రిప్ట్ సంబంధించిన కాన్సెప్ట్ రాస్తాము, దాని కంటెంట్ కూడా బాడీలోనే రాసుకుంటాము. అప్పుడు మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి సార్, ఇక్కడ HTML అనేది కామన్ సార్. నెక్స్ట్ మీరు హెడ్లో ఏం రాయట్లేదు, నేను నెక్స్ట్ టైం తీసుకున్నాను, బాడీ తీసేసుకున్నాను. బాడీలో నేను స్క్రిప్ట్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటున్నాను. స్క్రిప్ట్ టైప్ టెస్ట్ జావా స్క్రిప్ట్ కామన్ సార్. ఖచ్చితంగా 2 పదాలు రాస్తాము, జావా స్క్రిప్ట్ సంబంధించిన కోడ్ రాస్తాము, స్క్రిప్ట్ క్లోజ్ చేస్తాము.
సో తర్వాత ఇంకేమైనా కంటెంట్ రాద్దాం అనుకుంటే తర్వాత దీనికి సంబంధించిన ఏదైనా మీ యొక్క బాడీకి సంబంధించిన కంటెంట్ ఏదైనా రాద్దామంటే కంటెంట్ డిస్ప్లే చేస్తారు అండ్ బాడీ క్లోజ్ HTML క్లోజ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ పరంగా మాట్లాడితే HTML హెడ్ క్లోజ్ చేసేస్తాను. ఇక్కడే బాడీ రాసి బాడీలో స్క్రిప్ట్ టైప్ టెస్ట్ జావా స్క్రిప్ట్ అని రాసుకున్నాను. అండ్ ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పేసి హలో జావా అని రాసుకున్నాను. ఇక్కడ నేను ఏం రైట్ చేద్దాం అనుకుంటానంటే బాడీలో హలో జావా అని రాద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ దాంట్లో పారాగ్రాఫ్ ఏమొస్తుంది అంటే దిస్ ఈజ్ వెబ్ పేజ్ లో పారాగ్రాఫ్ తీసుకున్నాను. అంటే ఈసారి మీకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే హలో జావా అని వచ్చి మీకు దిస్ ఈజ్ వెబ్ పేజ్ అని మీకు అవుట్పుట్ లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఈసారి స్క్రిప్టెడ్ బాడీ అంటే ఎక్కడ రాస్తాము ఈ బాడీలోనే కంటెంట్ రాస్తాము. హెడర్ సెక్షన్ లో రాయి కేవలం హెడర్ సెక్షన్ లో రాస్తే ఇక్కడ ఓన్లీ హెడ్ బటన్ తీసుకుంటే అక్కడే ఓన్లీ హెడ్ లో కనుక జావా స్క్రిప్ట్ ఉపయోగిస్తే మీరు స్క్రిప్ట్ ని హెడ్ లో రాస్తున్నారు, బాడీలో రాసుకుంటే బాడీకి సంబంధించిన ప్రోగ్రామ్ రాస్తున్నారు అనమాట. ఎక్కడ రాసినా పర్లేదు. సో బాడీలో రాసినప్పుడు బాడీ ట్యాగ్ కింద తీసుకుంటుంది, హెడ్ లో రాసినప్పుడు హెడ్ ట్యాగ్ కింద తీసుకుంటుంది. లాస్ట్ వన్ ఏం చెప్పాను సార్ ఎక్స్టర్నల్ అని చెప్పాను సార్. అలా ఎక్స్టర్నల్ అన్న పదాన్ని ఏ విధంగా చెప్పాను ఒక URL అంటే సోర్స్ లో ఉపయోగించుకుని దాని యొక్క లింకింగ్ ని బట్టి ప్రోగ్రామ్ డిస్ప్లే అవుతుంది అని చెప్తున్నాను. సో స్క్రిప్ట్ టైప్ అని ఉపయోగిస్తాం, టెస్ట్ జావా స్క్రిప్ట్ అని ఉపయోగిస్తాం. సో దాని పక్కనే SRC ఈక్వల్ టు URL అని రాస్తాం సార్. URL అంటే మళ్ళీ ఇక్కడ ఏం రాస్తాం సార్ URL అంటే దానికి అడ్రస్ రాస్తాం. అంటే ఏదైతే మనం ఇమేజ్ కానీ లేకపోతే వీడియో కానీ దాని కంటెంట్ ఏదైతే డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాం ఆ డిస్ప్లే అయిన అడ్రస్ అని రాస్తాం సార్. ఇక్కడ అడ్రస్ అయితే ఏం రాయాలి అంటే మీరు ఏ కంటెంట్ రాసినా దాన్ని అంతా కూడా ఏమి సేవ్ చేయాలంటే .js అని సేవ్ చేయాలి. అంటే ఇంత ముందైతే అడ్రస్ రాసేసి ఇవ్వాలి కాబట్టి ప్రాబ్లం లేదు. ఆ అడ్రస్ తో పాటు ఇక్కడ ఆ ప్రోగ్రామ్ ఏమని సేవ్ చేయాలి అంటే .js అని సేవ్ చేయాలి. .js అని సేవ్ చేస్తేనే మీకు ఆ ప్రోగ్రామ్ లో అవుట్పుట్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలేజ్ లోగో రావాలనుకోండి, కాలేజ్ లోగో రావాలనుకుంటే ఒక లోగో సంబంధించిన కంటెంట్ రాసి మీరు ఆ రాసిన ఏం సేవ్ చేయాలంటే .js అని సేవ్ చేయాలి. అప్పుడు ఎనదర్గా ఇంకో అప్పుడు స్క్రిప్ట్ ఎక్స్ట్రా అన్నాడు కదా, అప్పుడు ఏం చేయాలంటే స్క్రిప్ట్ సంబంధించిన కంటెంట్ అంతా రాసి SRC దగ్గర మీరు ఆ లోగో సంబంధించిన ప్రోగ్రామ్ రాసింది ఏమైతే సేవ్ చేశారో ఆ సేవ్ చేసిన ఫైల్ రావాలి. సో ఇక్కడ HTML హెడ్ స్క్రిప్ట్, సో ఇక్కడ స్క్రిప్ట్ లో రాసేస్తామండి. స్క్రిప్ట్ లో రాసేసి స్క్రిప్ట్ టైప్ టెస్ట్ జావా స్క్రిప్ట్ రాసి సోర్స్ ఇక్కడ నేనేం రాస్తానంటే మై స్క్రిప్ట్ .js అని రాసుకున్నాను. రాసుకున్న తర్వాత స్క్రిప్ట్ క్లోజ్ అయింది, హెడ్ క్లోజ్, బాడీలో హెల్లో రాసుకున్నాను, అప్పుడు HTML క్లోజ్. మరి ఇక్కడ రావాల్సిన సార్ ఎక్స్టర్నల్ ఫైల్ మనకి లింకింగ్ అయి రావాలి. సో ఇక్కడ నేను ఏం చెప్తాను అంటే ఈ ఫైల్ సేవ్ చేసుకోవాలని చెప్తున్నాను, JS తో సేవ్ చేసుకోవాలనుకున్నాను. ఆ మై స్క్రిప్ట్ అనే ప్రోగ్రామ్ ఏం సేవ్ చేస్తాను అంటే ఫంక్షన్ సేవ్ చెప్పేసి హలో అని రాసి నేను మళ్ళీ అలర్ట్ ఏం చేశానంటే హలో వరల్డ్ అని రాశాను. సో ఎప్పుడైతే మీరు ఇలా రాశారో ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే మీకు హలో వరల్డ్ అని వస్తుంది. అంతేండి హలో వరల్డ్ అని ప్రోగ్రామ్ అవుట్పుట్ అన్నది వస్తుందన్నమాట. ఈ విధంగా మీకు ప్రోగ్రామ్ అన్నది రావడం. ఎక్స్టర్నల్ అంటే లింకింగ్ అండి, అనదర్ ప్రోగ్రామ్ తో లింక్ అవ్వాలి. ఆ లింకింగ్ రాసినప్పుడు దాన్ని .js తో సేవ్ చేయాలి. ఆ సేవ్ చేసిన నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇక్కడ SRC లో రాసుకుంటాం. ఈ విధంగా మనకి జావా స్క్రిప్ట్ అనేది ప్రోగ్రామ్స్ రాయడం జరుగుతుందండి. ఇక్కడ ఈ టాపిక్ ఏం చెప్పామంటే జావా స్క్రిప్ట్ అంటే ఏంటో చెప్పాము, దాన్ని ఎలా ఎక్కడ యూజ్ చేస్తున్నామో చెప్పాము, దాని బెనిఫిట్స్ చెప్పాము. జావా స్క్రిప్ట్ యొక్క సింటాక్స్ లో మళ్ళీ జావా స్క్రిప్ట్ అనేది 3 ways లో ఉంటుంది. ఆ జావా స్క్రిప్ట్ ని హెడర్ సెక్షన్ లో రాసుకుంటాము, బాడీ సెక్షన్ లో రాసుకుంటాము అండ్ ఎక్స్టర్నల్ గా రాసుకుంటాము. ఎక్స్టర్నల్ అంటే లింకింగ్ అండి, SRC అనే పదాన్ని ఉపయోగించి దాని యొక్క లింకింగ్ రాసుకుంటాము. ఆ లింకింగ్ ఏది ఇస్తామో ఆ లింకింగ్ కూడా ఏ విధంగా సేవ్ చేస్తామంటే .js అని సేవ్ చేస్తాం. ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది.